ఫ్రెండ్స్ చూడండి కూడా నేనైతే చికెన్ కర్రీ వండుకున్నా. చికెన్ అయితే ముందుగానే నానబెట్టుకున్నా 1/2 kg. సండే కదా అందుకనే ఇగో లవంగాలు ఏలకులు ఇలా చెక్కేసిన. ఇగో పుదీనా కొత్తిమీర మిర్చి ఆనియన్ అయితే వేస్తున్నా. అయితే పుదీనా అలాగే కొత్తిమీర కూడా వేస్తున్నా. మిర్చి వేగినాయి కదా, ఆనియన్స్ వేగినాయి కదా, అల్లం వేస్తున్నా. అల్లం అయితే పచ్చివాసన పోయే వరకు వేయించాలి. పచ్చివాసన ఉంటే కర్రీ టేస్ట్ అనేది రాదు, అందుకే పచ్చివాసన పోయే వరకు వేయించండి. ఈ స్టైల్లో వండితే మాత్రం హోటల్లో వండిన ఫ్లేవర్ వస్తుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఇలా ఇప్పుడు ఆయిల్ అయితే అట్లా పైకి వచ్చింది కదా, పసుపు వేస్తున్నా. చూడండి ఇది వేసినాక ఇలా చికెన్ వేస్తున్నా. లెగ్ పీస్, ఇలా ఎంతమందికి లెగ్ పీస్లు అంటే ఇష్టం? ఇదైతే 1/2 kg చికెన్. నేనైతే చికెన్ ముందుగానే నానబెట్టుకున్నా. చూడండి ఇప్పుడైతే ఎలా అయిందో. తీసాను కదా, వాటర్ అయితే వచ్చినాయి కదా. ఇప్పుడు మన రుచికి సరిపడా ఉప్పు, అంటే మీరు ఎంత తింటారో అంత కారం, ఉప్పు, మసాలా, ఇప్పుడైతే మిక్స్ చేసుకొని చూడండి ఇప్పుడు ఎలా అయిందో. ఇదైతే నేను ఆయిల్ అయితే పైకి వచ్చింది కదా, నాకు కొంచెం సూప్ కావాలి, అందుకే నేను వాటర్ వేస్తున్నా. చూసారా ఇలా వేసుకుంటేనైతే హోటల్ స్టైల్లో వస్తుంది ఫ్రెండ్స్. పుదీనా వేస్తే ఖచ్చితంగా హోటల్ స్టైల్లో వస్తుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఫైనల్గా కొత్తిమీర వేసాను. ఇదిగో కొంచెం గరం మసాలా, అంటే అభిరుచి చికెన్ మసాలా. ఓకే ఫ్రెండ్స్, వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ బాయ్.